హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చేసి తెచ్చున్నానండి మూలీకి పూరికి రెసిపీ. అంటే మూలీ దుంపలతోటి అంటే రెడిష్ తోటి ఇది మూలీ తలక పూరీలు చేస్తున్నాను. ఇక్కడ చాలా ఫేమస్, చాలా బాగుంటుంది. ఇంకా మూలీతోటి చాలా బాగా ఉంటాయి, చాలా వేడిగా ఉన్నాయండి. నేను చేసి చూపించాను చూడండి, ఎంత వేడిగా, లోనంత సాఫ్ట్, బయట అంత క్రిస్పీగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్దమ్ యూనిక్ డిష్ ఇది. తప్పకుండా మీరు ఒకసారి చేసి చూడాలి. దీన్ని నేను లస్సున్ చట్నీ అని వస్తుంది, అక్కడ రెడీమేడ్ దొరుకుతుంది ముంబైలో. మా మమ్మీ పంపించారు, దానిలో ఆయిల్ కలుపుకొని తింటారు. ఇది మీకు ఎలాగ చేయాలని నేర్చుకోవాలంటే నాకు ఒకసారి కమెంట్ చేస్తే తప్పకుండా చూపిస్తాను మీకు. అంత టేస్టీ స్పైసీ ఉంటుంది. మళ్ళీ దీనికి మిర్చికా అచారని, పెద్ద పెద్ద మిరపకాయలకి దానికి లోన స్టఫ్ చేసి దానికి అచార్ చేస్తారు. అప్పుడు నేను చేసి అది మా ఫ్రెండ్ ఇచ్చారు, అది పెట్టాను నేను. దీన్ని మీరు టీ తోటి తినవచ్చు, ఆలు కూర పతలా చేసి తినవచ్చు, మళ్ళీ టమాటా చట్నీ ఎలాగైనా తినొచ్చు. చాలా బాగుంటుందండి. మూలికి పూరికి రెసిపీ చాలా నచ్చుతుంది మీకు తప్పకుండా. ఈజీ వేలోనే అంత టేస్టీ రెసిపీ ఇది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడాలి, చాలా బాగుంటుందండి. ఇది ఫ్రిడ్జ్లో 2 రోజులు ఉంటాయి, అప్పటికప్పుడు చేసుకుని తింటే చాలా బాగుంటాయి. ఇంకా ఎప్పుడోసారి మిగిలిపోతుంటాయి కదా, అలా ఫ్రిడ్జ్లో పెట్టేసి రెండో రోజు కొంచెం మనము మన పెనం మీద కొంచెం వేడి చేసుకోగలిగితే అది చాలా బాగుంటుందండి. మిర్చికి అచార్తోటి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ మిర్చి అచార్ నా ఫ్రెండ్కి నేను అడుగుతాను, నేను ఎలా చేసి పెట్టావని. దీనికి చక్కగా స్టఫ్డ్ చేసి, ఇక్కడ హిందీ వాళ్ళు చాలా బాగా చేస్తారు దాన్ని. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కారం ఎక్కువ ఉండవు. మన మిరపకాయలు ఉంటాయి కదా, బజ్జీ మిరపకాయలు, దాంతో చేస్తారు. దానికి క్లీన్ చేసి చాలా బాగుంటుంది. అది కూడా చేద్దామా, లెట్స్ గో. అందరికంటే ముందు ఇలాగా ఇది రెడిష్ని, అంటే ముల్లంగి దుంపని చక్కగా కడిగేసి దాని పైన తొక్క తీసి దీనికి గ్రేట్ చేసుకోవాలి. చక్కగా దీన్ని గ్రేట్ చేసుకోండి. మీరు ఇంట్లోన ఎంత మెంబర్స్లో ఉన్నాయో అవన్నీ చూసుకొని దీన్ని చక్కగా గ్రేట్ చేసుకోవాలి. గ్రేట్ చేసుకున్నాక చక్కగా గ్రేట్ చేసుకొని దీనికి క్లీన్ చేసుకొని, దీన్ని డైరెక్ట్ వేసేయకూడదు, దీనిలో చాలా వాటర్ ఉంటుంది. దీన్ని చక్కగా దీనికి నీరు తీసేయాలి, బాగా దీనికి పిండేసి దీనిలోంచి వాటర్ బయటకు తీసేయాల. మీరు ఏ బౌల్లోనా పిండి కలుపుకోవాలనుకుంటున్నారో ఆ బౌల్లోనికి చక్కగా చేతితోటి అన్నారంటే చక్కగా వాటర్ వచ్చేస్తుంది. చూడండి, వాటర్ అంతా క్విక్స్ చేసి తీసేయండి. అంతా చక్కగా రెడిష్ తలకు వాటర్ వచ్చేస్తుంది. మూలిక పరాటా, మూలిక పకోడీలని చాలా రకాలు చేస్తారండి. మా దగ్గర కూరగాయలు పండిస్తారు, చాలాగా ఫ్రెష్గా, చాలా బాగుంటాయి. అయితే వాళ్ళు చాలా వెరైటీగా చేస్తూనే ఉంటారు. అయితే నేను ఒకసారి నా ఫ్రెండ్ గారి ఇంటికి వెళ్తే మూలీ పూరి తినిపించింది. అరే ఎంత బాగుంది, అజ్వాయిన్ వేసి మనం, అంటే అజ్వాయిన్ పూరి, ఆలు పూరి, చాలా రకాల పూరీలు చేస్తాను. కానీ నేను మూలీ పూరి నేను మొదటిసారి తిన్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వాటర్ మాత్రము దీనికి పారవేయకుండా పక్కన పెట్టుకోండి. మనకి పిండి కలుపుకునేటప్పుడు పనికొస్తుంది. ఒక కప్పు వచ్చిందండి పిప్పు దింది, అంటే చక్కగా మూలిది. మీరు అనుకోవచ్చు ఆ వాటర్ తోటే మీరు పిండి కలుపుకోవచ్చు కదా, కలుపుకోవచ్చు. కానీ చాలా అది వాటర్ వల్ల ఎక్కువ క్వాంటిటీ, అంటే చాలా జారుగా అయిపోతుంది పిండి. దాంతో మళ్ళీ ఇంకా వేయడం పడుతుంది మన పిండి వల్ల. అందు గురించని చేసుకుంటే మనకి చక్కగా అందాజా తెలుస్తుంది. 2 కప్పులు వేసుకున్నాను మా ఇంటోల ప్రకారంగా. మీ ఇంటోలో ఎంత మంది ఉన్నారో, మెంబర్స్ ఉన్నారో దానికి తగ్గట్టుగా మీరు వేసుకోండి. దాని తర్వాత ఇది అరకప్పుడు సూజీ, మనము ఇంట్లో ఉప్మా చేసుకుంటాం కదా, అది మూట అదైనా బారికైనా ఏదైనా ఒక అరకప్పుడు వేసుకోండి. సూజీ వేసుకుంటే ఏంటి, ఆయిల్ ఎక్కువ పేర్చదు, దెన్ అందులో క్రిస్పీనెస్ ఇంకొస్తుంది. దీనిలో తగినంత ఉప్పు, దాని తర్వాత
ఎప్పుడైనా మనం ఆయిల్ వస్తువు అయినా పకోడాలు ఏది తిన్నా దానికి వామ్ అని జీలకర్రని వేసుకోవాలి. ఇది ఒక్క చెంచాడు వామ్ అండి. దీన్ని ఇలాగా క్రష్ చేసుకొని వేసుకుంటే ఇది చక్కగా పనిచేస్తుంది. మళ్ళీ మనం ఏ తిన్నా చక్కగా డైజెస్ట్ అయిపోద్ది. దీని తర్వాత మోయిన్ గురించి కొంచెం ఒక 4 చెంచాలు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేస్తే చక్కగా మెత్తగా చాలా బాగా వస్తాయి. వేసిన తర్వాత దీనిలోకి వేస్తున్నానేంటి చెప్తా ధనియాపత్తి అయ్యో ఇసుకో ఫెక్కే మారో అంటుంటారు. అయితే ధనియాపత్తి ఇప్పుడు చక్కగా దొరుకుతుందండి, ఎక్దమ్ ఫ్రెష్. మా ఇంట్లో 2-3 గడ్డీలు ఉన్నాయి, ఇంకా దానికి ఏటో చేయాలి. అయితే చక్కగా గుప్పుడు వేసుకోవాలి ధనియాపత్తి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ధనియాపత్తి చక్కగా అన్ని కూరగాయలన్నీ చాలా బాగా దొరుకుతున్నాయి కదా, ఇలాంటప్పుడు చక్కగా దానికి ఫాయిదా ఉటావో చక్కగా అన్నీ చేస్తుండాలి అనుకొని అంటారు. చేసుకోవాలి అన్నిటికన్నీ. వెజిటేబుల్స్ అన్నీ చాలా బాగా దొరుకుతున్నాయి ఇప్పుడు ఫ్రెష్గానే. చక్కగా దీన్ని ముందు మనము ఆయిల్ని మసాలాలని చక్కగా కలిపేసుకోండి. దీనిలోన మసాలా పూరి ఇంకొస్తుంది, ఇంకా మసాలా గరం మసాలా ధనియా పౌడర్లు ఇవి వేసి మసాలా పూరి చేస్తారు. అది ఇంకోసారి చూపిస్తాను మీకు నేను. ఇలాగ చక్కగా ముందు కలిపేసుకున్న తర్వాత పొడిగా పూర్తిగా చక్కగా కలిపేసుకోండి దాన్ని. ముల్లంగి దుంపలు తలుపుతుంది కదా పిప్పు, అది చక్క నీరు తీసిన తర్వాత దీన్ని చక్కగా పిండిలోనే కలిపేసుకోండి. కలిపేసుకున్నాక వాటర్ వేయకుండా మనం పిప్పు అంటే నీరు తీసి పెట్టాం కదా, అది కొంచెం వేసుకొని దానికి వాటర్లా కలిపేసుకోండి ఫుల్లో. ఎందుకంటే ముందు వాటర్లు వేస్తే ఎక్కువ ఒకసారి ముల్లంగి దుంపలు తరగ మనకు అందాజ తెలియదు, ఎక్కువ వాటర్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మనము తక్కువ పిండి, ఒక కప్పు పిండి కావాలనుకుంటే ఎక్కువ అయిపోద్ది అప్పటికి. అందుగురించి ఇలా తీసి పెట్టుకుంటే మనం ఎంత కావాలంటే అంత కలిపేసుకోవచ్చు. ఎంత పిండి కావాలంత, ఒక కప్పు అయినా 2 కప్పులైనా ఇలాగా కొంచెం వేసుకుంటూ దీన్ని చక్కగా ముద్దలాగా కలిపేసుకోండి. కలిపేసుకున్నాక చూడండి ఇలాగ చక్కగా పిండి ఎక్కువ టైట్ కాదు, ఎక్కువ లూజ్ కాదు, కొంచెం టైట్గా పెట్టుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకుండా నార్మల్గా ఇలా పిండిలాగా కొంచెం సెమీ సాఫ్ట్లా చేసి దీన్ని మూత పెట్టి ఒక 15 మినిట్స్ పక్క పెట్టాలి. ఎందుకంటే దీనిలో సూజీ వేస్తున్నాం కదా, సూజీ ఫుల్తా హై అంటే నీరు అబ్జర్వ్ చేస్తుంది, దీనికి పొంగుతుంది, చక్కగా వస్తుంది. అప్పటికి 15 మినిట్స్ ఇలాగా దీనికి చక్కగా పక్కన పెట్టుకున్న తర్వాత దీన్ని లోయలు తొడాయించుకోవచ్చు. కొంచెం పిండి చేయికి తీసుకున్నాను. తర్వాత ఒక్కొక్క ఉండలు తీసుకోవాలి. పూరి సైజ్ అంటే మీ ఇష్టం అండి, మీరు చిన్నదని తీసుకోవచ్చు, మీడియం. కానీ కొంచెం నేను మీడియం సైజ్ తీసుకుంటాను. ఎప్పుడు కొంచెం పూరి చేసినా కొంచెం మీడియం సైజ్ పెద్దదే ఉంటుంది నాది పూరీలు చేసేటప్పుడు. ఇలాగా పిండి ముద్ద తీసుకొని ఎంత సైజు కావాలో అలా కోసెస్ పెట్టుకోండి పక్కకి. దీన్ని పూరి మషిన్ వస్తుంది, దాంతో చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసి ఇంకా తొందరగానే అయిపోద్ది. నాకు అక్కడ ఉన్నది ఇంకా, కానీ మీకు చూపించాలని ఇలాగా పాట్ల బెల్లం తీసుకున్నాను. దాని తర్వాత పిండిలో డొప్పు చేసి ఇలాగా చక్కగా రౌండ్ షేప్గా మీరు ఒత్తుకోవాలి. మీరు కావాలంటే ఆయిల్లోనే చేయొచ్చు, కానీ నేను ఇలా పిండితో చేస్తున్నాను. ఇలాగా మీరు రౌండ్గా ఎలాగైనా కొంచెం వెనక ముందు పర్వాలేదండి, ఇలా చేసుకొని అన్ని పూరీలని చక్కగా పామేసుకొని పెట్టేసుకోండి. చక్కగా వచ్చేస్తుంది, ఏం పరేషానీ లేకుండా. దాని తర్వాత గ్యాస్ పైన నేను ఆయిల్ ఎక్కించున్నాను. కడాయిలోన మీడియం హీట్లోనే చక్కగా వేడి చేసుకోండి, హై హీట్ చేయొద్దు. హై హీట్లో చేస్తే పచ్చిగా ఉంటాయి. ముల్లంగి దుంప ఇంకొంచెం ఉడకాలి కదా పచ్చిది. అయితే మీడియం హీట్లోనే చక్కగా కాగనివ్వాలి ఆయిల్. దెన్ ఒక్కొక్కటి పూరీలు వేసుకుందాం. మీడియం హీట్లో చక్కగా వేడైపోయిన తర్వాత ఇలాగ వేసుకోండి. దీనికి 2 నిమిషాలు ముట్టొద్దు, తనకు తానే పైనకి వస్తుంది. చక్కగా పైకి వస్తే దీనికి టర్న్ చేసుకుందాం. చూడండి తనకు తాను పైకి వచ్చింది. ఇలాగ జారతోటి ఇలాగ హల్కా కొంచెం ఇలా ప్రెస్ చేస్తుండగా దీనికి ఇలాగా
ఇలాగ చక్కగా ప్రెస్ చేసుకుంటుండగా చూడండి ఎంత బాగా ఫులాయించిపోయింది. మళ్ళీ టచ్ చేసుకోవాలి. ఇలాగా చక్కగా టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే తీసుకోవాలి. ఎక్కువ మార్చినికుండా దీని కలర్ వైట్గా ఉంటే చాలా అందంగా ఉంటుందండి. మళ్ళీ కనిపించలేని రుచి ఇంకా ఉంటుంది. అంతే అల్లటి పల్లటి చేసుకుంటూ వేడి వేడి పూరీలు తీస్తుంటే ఆహా, మా ఇంట్లో చేస్తుంటాడికి ఇచ్చి తొందరగా ఇచ్చి చేస్తాను కదా వేడి వేడి మంచి అరోమా మంచి ఖుషి వస్తుంది అంటున్నారు. మీకు కన్నా వీడియోస్ నచ్చినట్టుగైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దే. ఎలా రెడీ అయింది మీతోటి కూడా మూలికి పూరికి రెసిపీ, అది కూడా క్రిస్పీ టేస్టీ. ఇలాగా ఒక్కొక్కటి చేసుకుంటూ తీసేయడమే, అంతేనండి, రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ మూలికి పూరికి రెసిపీ. నచ్చిందా? లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీను సంగీస్ రెసిపీతోటి మీరు ఏం చూడాలనుకుంటున్నారో తప్పుగా నాకు కమెంట్ చేసి చెప్పగలరు, నేను పోస్ట్ చేస్తాను. బీ ఫ్యామిలీ చాలా వెనక పడిపోయినానండి సంగీస్ రెసిపీ తెలుగులోన. 1000కి అవటం లేదు, ఇన్ని రోజులు అయ్యింది. అందరు చూసి వెళ్ళిపోతారు. ఒక్క లైక్ కొట్టడంలోన మీకు ఏమీ పోదు, ₹1 కూడా ఖర్చు కాదు. నాకు మోటివేషన్ దొరుకుతుంది, నేను ఇంకా ముందుకు వస్తాను. ముందుకు వచ్చి మంచి మంచి రెసిపీస్లతో మీతో షేర్ చేస్తాను. తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ సపోర్ట్ ఉంటే కదా నేను వెళ్తాను. బీ ఫ్యామిలీ ప్లీజ్ సపోర్ట్ మీ. చాలా బాగుంటుంది. నేను అన్నాను కాదని మీరు ఒక్కసారి చేసి చూడండి. ఇంట్లోనే రెడిష్లు వస్తూనే, అంటే ములుగు దుంపలు వస్తూనే ఉంటాయి. ములుగు దుంపలతో మనం చారు కాచుకుంటాము, ములుగు దుంప కూర వండుకుంటాము. అలాగే ములుగుండు తలక అంటే దుంపలు మిగిలిపోతుంటాయి. కూర వండిసినా ఎక్కువ ఉంటాయి కదా దుంపలు. ఆ దుంపలతోటి ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా మూలిక పరాటా అని కూరతోటి చేస్తారు, దాన్ని ఇలాగ ముల్లింగ దుంపలతోటి చేస్తారు. మీకు కానీ చూడాలనుకుని ఉంటే తప్పకుండా ఒకసారి కామెంట్ చేసి చెప్తే నేను చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో, అంత క్రిస్పీగా కావాలంటే కొంచెం సేపు బాగా వేగనించామనుకో చక్కగా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తుందండి. చూడండి ఎంత బాగా గొల్లగా ఎంత రుచిగా ఉంటుందో, అంటే అంత ఆయిలింగ్ అబ్జర్వ్ చేయదు, ఎందుకంటే మనం దీనిలో సూజీ వేస్తున్నాం. ఈ అచార్తో తింటే చాలా బాగుందండి. ఈ అచార్ మీరు కావాలంటే నేను రెసిపీ తప్పకుండా షేర్ చేస్తాను మీకు. నేనేదండి చాయ్ కప్పుడు పట్టుకొని, నేను చిన్న తక్కువ తాగను చాయ్, పెద్ద కాఫీ మగ్గులో చాయ్ తాగుతా. ఒకసారి 2 సార్లే తాగుతాను కదా, చక్కగా తాగుతా. పూరీలు తింటాను చాయ్ తోటి, చాలా బాగుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.